హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాళ్ళూరి అరుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. చామదుంపలు పులుసు చేస్తున్నానండి. చామదుంపలు క్లీన్గా కడుక్కొని కుక్కర్లో వేసాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చామదుంపలు ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి. తయారు చేసే విధానం చూపిస్తాను. స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఆయిల్కి తగినంత ఆయిల్, కర్రీకి తగినంత ఆయిల్ 1/2 kg అండి తీసుకుంది. 1/2 kg దుంపలు. ఆయిల్ వేడైందండి. తాలింపు దినుసులు 1 స్పూను, ఎండుమిర్చి, వెల్లుల్లి కచ్చా నంచుకున్న వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఆనియన్స్ త్వరగా వేగాలంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి. కర్రీకి తగినంత సాల్ట్ వేసానండి. ఆనియన్స్ త్వరగా వేసుకో. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయండి. మగ్గితే సరిపోతుంది. ఈలోపు టమాటా కట్ చేసుకుని వేసుకునే పెద్ద టమాటా ఒకటి కట్ చేసి వేసుకున్నానండి. మూత పెట్టుకునేసి మగ్గనివ్వాలి. పసుపు తగినంత పసుపు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు కూడా మగ్గుతున్నాయండి. ఆనియన్స్ టమాటాలు కలిపి వేసినా కానీ సాల్ట్ వేసామనుకో త్వరగా మగ్గుతుంది. కర్రీకి తగినంత కారం, ధనియాల పొడి. ఇప్పుడు చామదుంపలు, ఉడికించుకున్న చామదుంపలు. ఇప్పుడు చింతపండు పులుసు, నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. ఉప్పి రాకుండా పులుసు వేసుకున్నానండి. కావాల్సినంత పులుసు వేసుకొని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ మీదే ఉంచుదాం. చూడండి ఎంత బాగా మంచి స్మెల్ వస్తుందండి. మంచి కమ్మని వాసన వస్తుంది. ఇట్లా ఉడికిస్తే దుంప ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టి బాగుంటుందండి. ఆయిల్ అంతా పైకి తేలిందండి. కర్రీ రెడీ అయిపోయింది. చాలా వరకు చిక్కగా వస్తుందండి. ఆరిన తర్వాత ఇంకా చిక్కగా ఉంటుంది. ఈ టైంలో ఆపితే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చామదుంప పులుసు చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.